ఎంత బాగున్నా కదా, నేను కూడా ఎంత బాగున్నా కదా. ఇట్లా ఇయ్యదు కదా నువ్వు పిచ్చి పిచ్చిగా. నువ్వు ఇడు ఎందుకు ఇంటున్నావు? హస్బెండ్ ఏమన్నా కాదా? ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెను సెలబ్రిటీ లో ఉన్నారు ఎక్కడైనా. पूर्णंदराधे मधव्याधाने ज्वाला सी चलती है आंखों में जिसके హలో వాట్స్ అప్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ సనా. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే పోయినసారి తెప్పించాం అనమాట. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే లాస్ట్ ఇయర్ పోయినసారి మేము పూజ చేసుకున్నాం కదా. సో ఇప్పటికి 1 year అవుతుంది గణేశుని సెకండ్ టైం పూజ. సో ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ గణేశుని పూజ మీద కూర్చుంటున్నాం మేము. సో ఇప్పుడు ఏంటంటే మౌనిక ప్రసాదాలు చేసుకొచ్చింది. మౌనిక చేయలేదు, రిషానా వాళ్ళ మమ్మీ చేసింది, మౌనిక తీసుకొని వస్తుంది. అవును నాకు తెలియదు. సో అమ్మలు నమ్మన్నావా? బిజీ ఉన్నారంట అమ్మ. సో ఓకే, యాక్చువల్లీ నాకు పూజ ఎట్లా తెలియదు కానీ ఈడు ఎట్లా చేస్తాడు అట్లా చేస్తారు పక్కన కూర్చొని. లాస్ట్ ఇయర్ కూడా అట్లనే చేశా, కానీ ఈసారి నేను కూర్చొని పక్కన ఒక్కడే నువ్వు వంశగాడు. సరే వేరే ఆమెను కూర్చోబెట్టుకుంటా. అయితే నేను 2 అబ్బాయిలను కూర్చోబెట్టుకొని చేస్తా గైస్ రేపు. ఓకేనా నీకు డీల్? డీల్ ఓకేనా? అరే మీరు పూజల కన్నా కలిసి మాట్లాడుతున్నా. నేను ఎంత బాగున్నా కదా, నేను కూడా ఎంత బాగున్నా కదా. నువ్వు బాగా బొట్టు పెట్టుకోలేను, బొట్టు పెట్టుకుంటూ బాగా. నేను పెట్టుకుంటా, నేను పెడతా పట్టు. నేను పెడతా నేను మంచిగా పెట్టు, ఈడ పెట్టు. స్కూల్ పిల్లలు ఇట్లా ఇయ్యదు కదా నువ్వు పిచ్చి పిచ్చిగా. మంచిగా ఎడబెట్టి చెడు పట్టిడు. కన్నా బాగున్నావు కన్నా, ఉండని ప్లీజ్. సరే సరే, నువ్వు ఇడు ఎందుకు ఇంటున్నావు? హస్బెండ్ ఏమన్నా కాదా? ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెను. నేను చెప్పినా నువ్వు హస్బెండ్ అని చెప్పి చూడాడు. ఇటు గాయస్ నాకు ఇక్కడ పాపడు పిల్లల బొట్టు పెట్టేసిడ్డు. అట్లా పెడతారా? ఏం కాదు, బాగుంది. బాగాలేదా గాయస్? నిజం చెప్పు కామెంట్లలో. నేను నీకు బొట్టు పెడతా అట్టు. నాకు వద్దు, చిన్న పెడతా అని చెప్పినా. పెట్టాడు ఇగో. నాకు అక్కడ పెడితే నేను మంచిగా ఉండను. మరి ఎడ పెట్టాలి? అయ్యో కొత్త డ్రెస్ అది. ఏం కాదు అసలు ఏడ దొరికినవరా నువ్వు నాకు. గాయస్ నాకు ఇక్కడ పెట్టేసిండు గాయస్ బొట్టిడు. చూడు ఇంట్లో బాగుంటుంది. ఓకే, నువ్వు ఇక్కడ నాకు ఇప్పుడు బొట్టు పెట్టినావు, ఇక నుంచి నన్ను ఒక్కదే వదిలేసి పోవద్దు, అర్థమవుతుందా? వాట్ హ్యాపెన్ చెప్పు. డౌట్ ఏంటి? రైట్లో కూర్చోవాలి. నువ్వు హస్బెండ్, నువ్వు ఏమవుతావు? అప్పుడు గుండె సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్, హాఫ్ సైడ్ కూర్చోవాలి. సో గైస్ మా దాంట్లో చాలా మంది లెఫ్ట్ సైడ్ అని చెప్పిన కదా, ఇంత తెలివిలేదు నీకు. అదేంటంటే స్నానం కూడా ఎలా అంత సెలబ్రిటీలో ఉన్నారు ఎక్కడైనా. प्रणव सरस्वती वाजने विजय हे नाम विक्रियवतो गुरुब्रह्मा गुरुविष्णुर्देव परमेश्वरः गुरुदेव ब्रह्मा तस्मै श्री गुरुवे नमः. श्री गुरुभ्यो नमः. हरि ओम.
ఉన్నాయి తమలపాకులు దానిలో లేవన్నా బ్లూ కలర్ ఏ ఇన్ని ఉంది హరీష్ ఇంతేనా సాగరం మానా మార్కండేయ గోత్ర హోస్య మల్లేష్ నామధేస్య రాజమణి నామధేస్య చంద్ర నామధేస్య భాను ప్రకాష్ నామధేస్య ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వత్ర దిగ్విజయ. సనా కొంచెం గట్టిగా కొట్టవా, గట్టిగా మొక్కుకో. కొడితే గింబలే పడిపో. గింబల్ కొట్టు దాని సాయి ఫస్ట్ సాయి తల మీద కొట్టు. గట్టిగా గట్టి కొట్టే. గట్టి కొడు. మళ్ళీ కొట్టు వేరే సైడ్ కొట్టాను. సాయం కొడుతుంది బాగుంది. తాంబూలార్థే అక్షరాన్ని సమర్పయామి. మళ్ళీ నీళ్ళు చూపించి విడిచిపెట్టండి. తాంబూల ద్రోణాంతరం శుద్ధ ఆచమయం సమర్పయామి. అందరూ కూడా లేచి నుంచోండి. సాయి నేను క్లిప్స్ పూర్ణందరాదే మధవ్యాధానే ज्वाला सी चलती है आंखों में जिसके मधव्याधाने दे एकधा ब्रह्मण उपादे एकधे ब्रह्मणायुस्ते ददाते परदेवरजाग्रे द्वारसिद्धनायक स्वामिने नमो नमः. ఆనందకర్పూరమంగళ నీరాజనం సందర్శయామి. నీరాజనానంతరం హార్దట్లద్దండి గణపతికి. మహాగణాధిపతి నమః. ప్రార్థనాపూర్వక అపరాధ నమస్కారాన్ని సమర్పయామి. ఇద్దరు కూడా అక్షతలు తీసుకోండి. చెప్పండి ఇద్దరు. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ ఇప్పుడు మెయిన్ ఘట్టానికి వచ్చినాం గైస్. అందరూ వెయిట్ చేసే ఘట్టం. దేవునికి పెట్టిందా పట్టుకోర్రి. ఫస్ట్ ప్రసాదం తీసుకోవాలి. నువ్వు తినవా? నువ్వు సైన్స్ చదవలేవా? ఫస్ట్ అందరు పెట్టి ఈరోజు మన పూజ మనం తినదు. వాడికి ఏమన్నారు? రిజిస్టర్ మిస్ అయ్యింది రా. ప్రసాదం అంటే ముందు ఉంటాడు కదా. ఎందుకంటే నువ్వు ఏదో అమాయకుడిలాగా నటించకరా, జీవించ. పులిహోర కలపడం తినడం రాదు. అంటే శ్రీగఢ్ పెద్ద ఏదో అంటున్నావు అంతేగా. కలపడంలో తోపని చెప్తున్నా. చేతులు కూడా పెడతారు కదా పులిహోర, తప్పేముంది? చేతులు కూడా పెట్టచ్చు కదా. చేతులు పెట్టచ్చు కదా. నీ చేతులు మంచిగా కలుపుకున్నా. ఇప్పుడు దేవునికి పూజ చేసిన